బాపట్ల జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను వెంటనే పంపిణీ చేయాలని కోరుతూ వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్ల రామయ్య స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ వినతికి స్పందించిన కలెక్టరు అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలు పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల నాయకుడు గుంజి ఏడుకొండలు, బొడ్డు శ్రీను, సుంకర శ్రీనివాసరావు, కొండమ్మ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్లలో గవర్నీలైన జిల్లా కలెక్టర్ గారిని కలపడం జరిగింది. జగనన్న ప్రభుత్వం నుంచి గత 5 నెలల క్రితము రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ అన్ని జిల్లాలో కూడా దివ్యాంగులకు అడుగైన దివ్యాంగులకు ఇంటర్వ్యూ చేసి 3 చక్రాల మోటార్ వాహనాలు ఫ్రీగా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. గత 4 నెలల క్రితం కూడా బాపట్ల జిల్లా స్థాయిలో కూడా బాపట్లలో వికలాంగుల ఏడీ శాఖ నుంచి కూడా ఇంటర్వ్యూ చేస్తాం కూడా జరిగింది. దాంట్లో అడుగులైన వాళ్ళు 60 మంది సెలెక్షన్ అయి ఉన్నారు. బండ్లు కూడా బాపట్లకి విచ్చేసి కూడా సుమారుగా 5 నెలలు అవుతుంది. ఆ బండ్లు వెంటనే పంపిణీ చేయాలని ఈరోజు గవర్నర్ కలెక్టర్ గారిని కూడా కలపడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దీనికి సంబంధమైన అధికారులను పిలిచి వెంటనే పంపిణీ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. త్వరలో బాపట్ల జిల్లాలో ఉన్న అర్హులైన 60 మందికి సుమారుగా 1,50,000 రూపాయలు మోటార్ వాహనాలు సీఎం జగనన్న ఉచితంగా దివ్యాంగులకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల్లో ఉన్న గవర్నర్లైన మన ఎమ్మెల్యే కొండ రఘుపతి గారు, అలాగే మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గారు, ఇంకా మిగతా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో కలిసి త్వరలో బాపట్లలో మోటార్ వాహనాలు పంపిణీ చేస్తారని చెప్పి తెలియజేస్తూ వెంటనే స్పందించి పంపిణీ చేపిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.